కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీవే నీ బిడ్డతో మీరు మాట్లాడి నాయన ఆ కుటుంబాన్ని అంతటిని కూడా రక్షణలోకి నడిపించే కృపను దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. నీకు స్తోత్రాలు. తను చదువుకున్న చదువు అంతట్లో మీరుండి మీరే మహిమ పొందుకోమని వేడుకుంటున్నాం ప్రభు. మంచి జ్ఞానమును, మంచి శక్తిని, బలాన్ని, ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. అయ్యా నడినెత్తి నుంచి అరికాల వరకు మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా. తనలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రభు సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థతను మీరు దయచేస్తారని నమ్ముచున్నాం ప్రభు. నీకు వందనాలు, స్తోత్రములు నాయన. మీరే కార్యం చేశారని మేము నమ్ముచున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రార్థన ఆలకించారని కూడా ఆయన విశ్వసించి నాయన విశ్వాసంతో మేము ఏదైతే అడుగుతామో ప్రభా నాయన అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అలాగే నాయన ఈ కుటుంబం పట్ల నాయన మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా విక్టోరియా గారిని బట్టి నాయన ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు స్తోత్రాలు. అయ్యా ప్రభుదాసుని బట్టి నాయన ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. విక్టోరియా గారికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేసిన విధానానికే నీకు స్తోత్రాలు ప్రభా. తన ప్రయాసము నాయన వ్యర్థము కాకుండా నాయన ప్రతి నెల కూడా నాయన సంతోషంగా ఈ గృహంలో జరిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఏది లేనప్పటికైనా నాయన నువ్వు గొప్ప కార్యం చేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. మేమైతే నాయన ఎవరిని కూడా నాయన ప్రార్థనలు పెట్టుకొని నాయన ఒక్కరికి కాకపోతే ఒకరికైనా నాయన ఇంత అన్నం పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభా నీ కుమార్తె పట్ల నాయన గొప్ప కార్యం చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రములు నాయన. అలాగే ప్రభుదాసుని బట్టి నాయన ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ తీసుకొని వెనకంగా వేయకుండా నీ సన్నదిలో గడిపే కృపను దయచేయండి. మీరే మాట్లాడండి, మీరే దర్శించండి నాయన. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా.